హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుభాష్ ఇంటికి లాయర్ని పిలిపించి మా ఆస్తిని మీరు వాటాలు వేయాలి, మీరు మా పిల్లల్ని ఆస్తులు పంచాలి అనుకుంటున్నాం, మేము అందులో మా పిల్లలందరికీ సమన్యాయంగా ఆస్తి పంపకాలు మీరే చేయాలి లాయర్ గారు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న లాయర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి మీరు ఉన్నారు కదా, మీరు ఉండగానే పిల్లలకు ఆస్తి పంపకాలు అంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న సుభాష్ అయితే అవన్నీ ఇప్పుడు చెప్పలేం, కానీ లాయర్ గారు అందరికీ సమన్యాయంగా ఆస్తి పంచి ఇచ్చేయాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న లాయర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం, మీ నాన్నగారు నా దగ్గర ఒక వారం ముందే వచ్చారు. ఈ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటాలు వెయ్యదు, ఇది ఉమ్మడి ఆస్తి, ఇది ఉమ్మడిగానే ఉండాలి, ఉమ్మడిగానే వెళ్ళాలి అని చెప్పారు. అలాగే ఈ నోటీస్ కూడా రాయించారు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి లాయర్ వైపుకు చూస్తూ ఉండిపోతారు. అక్కడున్న లాయర్ మాత్రం, అవును, ఈ ఆస్తి మొత్తం ఒకరి పేరు మీద ఉన్నది, అది కూడా ఈ కావ్య పేరు మీద ఈ ఆస్తి మొత్తం కావ్య ఉమ్మడిగానే ఉంచుతుంది, ఉమ్మడిగానే ఉంచాలి అని చెప్పేసి అని నమ్మకం మీద కావ్య పేరు మీదనే ఈ ఆస్తిని మొత్తం రాసిపెట్టి నాకు ఇచ్చారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య అయితే, ఏంటి తాతయ్య నా పేరు మీద రాశారా ఈ ఆస్తి మొత్తం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా కావ్యాన్ని చూస్తూ ఉండిపోతారు.